సియోను ప్రార్థనా మందిరానికి ఒక కెమెరా ఉంటే బాగుండు, ఊరికే హరిని పిలిస్తే ఆయనేమో పెండ్లి ఉంది లేకుంటే అక్కడ ఇక్కడ అని వెళ్ళిపోతూ ఉంటారు. మరి పర్మనెంట్గా ఉంటే బాగుంటుందని ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మహాకృపను బట్టి మరి దాని వేళ చాలా ఉంది, చెప్తే మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతారు. నేను చెప్పను. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మరి మా ఇరువురిని ప్రేమించి బహుమానికి ఇచ్చిన కుమారుడు తర్వాత కోడలు ఇరువురు కూడా సియోను ప్రార్థనా మందిరానికి ఒక కెమెరా కొనాలని ఆ మూల్యాన్ని పంపించడం జరిగింది. ఒక దినాన మరి హరి మేము వెళ్ళి హైదరాబాద్లో దాన్ని పరిచయం చేసి తీసుకుని వచ్చాం. చాలా ఖర్చు అయింది దానికి. ఇది పర్మనెంట్గా సియోను ప్రార్థనా మందిరంలో ఉంటుంది. అన్ని ప్రోగ్రాంలు కూడా దీనిలో తీయబడతాయి. తర్వాత టీవీ ప్రోగ్రాంలు కూడా చేయాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎప్పుడు ద్వారం తెరుస్తాడో తెలీదు. ఆ ప్రోగ్రాం ఇంకొకటి స్టూడియో కూడా కట్టించాలని ప్రార్థన చేస్తున్నాం. దాడిని కూడా దేవుడు ఎప్పుడు ద్వారం తెరుస్తాడో తెలీదు. అనేకమైనటువంటి కార్యాలు దేవుడు సియోనులో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆ అద్భుత కార్యాలన్నీ చేయాలంటే మన పక్షంగా మనము ప్రతి ఒక్కరం కూడా మనకున్న దానిలో మనము దేవునికి ఇస్తున్నట్లయితే దేవుడు బహుగా ఇంకా దీవించి మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి, ఎంతో శ్రేష్టమైనటువంటివి, ఎంతో ఉత్తమమైనటువంటివి. కోల్గెట్ పేస్ట్ ఉంటుంది, తెలుసు కదా. మనం అందరం ఉదయాన్నే దాన్ని వాడుతూ ఉంటాం. ఆయన దేవుని నమ్ముకున్నాడట. దేవుని నమ్ముకుంటే ముందు 10% ఇచ్చాడట దేవునికి. 10% దేవునికి ఇచ్చి, దేవా ఈ కంపెనీని దీవిగా బహుగా ఆశీర్వదించిన ఆయన ప్రపంచంలోనే మొదటిదానిగా ఉంచని ప్రార్థన చేసుకుంటూ పోయాడంట. 10% ఇస్తే 10 అంతలు దేవుడు దీవించాడట. అబ్బా ఇదెంతో చాలా బాగుందని 20% ఇచ్చాడట దేవునికి. వచ్చినటువంటి దానిలో 20% దేవునికి ఇస్తే 20 అంతల కంటే ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇంకా దేవుడు ఎంతో గొప్పగా చేస్తున్నాడని 50% ఇచ్చాడట దేవునికి. ఇంకా 50% ఇస్తే ఇంకా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అది వ్యాపించిందంట. ప్రియులారా, ఇది ప్రపంచవ్యాప్తంగానే వ్యాపించింది. ఇంకా ఇస్తే ఎంత బాగుంటుందని ఆయన 90% ఇచ్చాడట దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 90% ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి పేస్టులన్నిటిలో ఏది శ్రేష్టమైందని మనము ఈ ప్రపంచంలో తలుస్తారంటే కోల్గేట్ పేస్ట్ ఒకటే శ్రేష్టమైందని తలుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కంపెనీని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా బిఎస్ఎల్ ఉంది, సియోను ప్రార్థనా మందిరం బిఎస్ఎల్ కంపెనీ ఉంది. అది నా కుమారుడిదే. అది స్థాపించి సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది. దానిలో నుండి ఇంత మందిరాన్ని కట్టించడానికి కానీ, లేకుంటే ఈ యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి ఖర్చు కానీ, లేకుంటే మేము బయటికి వెళ్ళడానికి రావడానికి వీటన్నిటికీ కావలసినటువంటి మూల్యము ఎక్కడి నుండి వస్తుందంటే ఆ బిఎస్ఎల్ కంపెనీలో నుంచి వారు ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతిష్ట. నేను అంతా ఇంతని చెప్పను, కానీ వారు ఇస్తున్నటువంటి దానిలోకి వెళ్ళే ప్రతి నెల సుమారుగా చాలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ కంపెనీని కూడా దేవుడు దేశవ్యాప్తంగా దీవిస్తాడని నేను నమ్మి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దీవెనలు మీకు రావాలా, ఆ ఆశీర్వాదాలు మీకు రావాలా. కొన్ని లక్షలు ఆశీర్వాదాలు, కొన్ని కోట్ల ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే గొప్ప ధనవంతుడు అయి ఉంటున్నాడు. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చి మన దరిద్రతను అంతటిని కూడా తీసివేసి గొప్ప ధనవంతులుగా చేయాలని ఆయన ఆశపడుతున్న దేవాది దేవుడు. ఆ దేవుని కుమారులుగా, ఆ దేవుని కుమార్తెలుగా, ఆ దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే, మనం ఆయనకిచ్చినట్లయితే ఆయనకి లేదా? అయితే బిఎస్ఎల్ కంపెనీ ఇస్తుంది, అది బహుగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అయితే కారణం ఏంటి? నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? నువ్వు దీవించబడుతున్నావా? నువ్వు ప్రయోజకుడు అవుతున్నావా? చాలామంది, కొంతమంది లేనివారైనా ఉన్నదానిలైనా కొంతమంది దశంభాగా ఇస్తున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే వారికి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, ఆ దీవెనలు పొందుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా దేవునికి ఇచ్చింది అది వ్యర్థంగా పోదు. ప్రియులారా, నువ్వు 10 రూపాయలు ఇస్తే 100 దీవెనలు ఆశీర్వాదాలు, 1000 దీవెనలు ఆశీర్వాదాలు. అది దేవుని పరిచర్యకు,
లేకుంటే నాకు తినటానికి లేకో నాకు ఉండటానికి లేకో కాదు ఈ పరిచర్య చేసేది. దేవుని పనిని జరిగించాలా, అంతం వరకు జరిగించాలా, కోట్ల ఆత్మలను రక్షించాలా. అదే నా దృఢ నమ్మకము, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ప్రియులారా, ఈ ప్రాంతంలో లేకుంటే హైదరాబాద్ ప్రాంతంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా అనేకమైన ఆత్మలను రక్షించి దేవుని బిడ్డలుగా చేయాలి, పరలోక వారసులుగా చేయాలని తాపత్రయముతోనే ఈ పనిని చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుంచుకోండి, దేవునికి ఇచ్చినట్లయితే బహుగా దీవించబడతారు. మీ కుటుంబాల్లో సంతోషము, ఆనందము, నెమ్మది, ఉత్సాహము, ఉల్లాసం ఉంటుంది ప్రియులారా. అలాంటి కృప మీరు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దీవెనలు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక వచనం చదివి మనము ముగించుకొని ముందుకు వెళదాం. సమయం 12 అయిపోతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చనిపోయిన తర్వాత అరిమత యోసేపు తీసుకుని వచ్చి తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసయ్య దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క సమాధిలో ఉంచిన తర్వాత 3వ దినాన్న, అనగా ఈ పునరుద్ధాన దినము, ఈ ప్రభు దినము, ఈ దినాన్న పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఒక దేవదూత కనబడుతూ ఉంది ఇక్కడ. ఎందుకనగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఎందుకనగా ఆయన లేఖనాలను నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడో అనాది ప్రణాళిక చప్పునే వాటన్నిటిని నిర్ణయించినటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఆయన తిరిగి లేవాలి, సజీవుడుగా అనేకులకి కనబడాలి ప్రియులారా. అనేకులకి కనబడి అనేకులు ఇదిగో నేను తిరిగి లేచానని చెప్పి ఆయన ఆరోణమయ్యి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన సన్నిధికి చేరవలసినటువంటిది అయ్యుంటున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గొప్ప అద్భుత కార్యం, గొప్ప ఆశ్చర్య కార్యం జరిగింది. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఎన్నిసార్లు కనబడ్డాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నిసార్లు కనబడి ఉంటాడు, ఎన్నిసార్లు కనబడి ఉంటాడు. శిష్యులకు కానివ్వండి, మరియకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో శిష్యులు మొదలుకొని అపోస్తులుడైనటువంటి పౌలు వరకు కనబడినటువంటి సమయాలు 17 సార్లు కనబడ్డాడట దేవుడు. 17 సార్లు కనబడి అనేకమైనటువంటి మాటలతో సంతోషపరిచి ఆనందింపచేసి నేనుండు స్థలములో మీరును కూడా ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోవుదును అని చెప్పి అభయమిచ్చినటువంటి దేవాది దేవుడు, పరలోకము నుండి దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి దేవదూత, దేవాది దేవుడే దివి నుండి భువికి దిగి వచ్చి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి పుట్టి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి శిలువ మరణం పొంది ఆయన ముందే చెప్పిన రీతిగా నేను చనిపోతాను, నేను తిరిగి లేస్తాను 3వ దినాన అని చెప్పిన రీతిగానే ఆయన మాటను నెరవేర్చుకున్నటువంటి దేవుడు, లేఖనాలను నెరవేర్చినటువంటి దేవుడు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, భయంకరమైన కార్యాలు ఆయన చేసినటువంటి దేవాది దేవుడు. ఆయన సిలువ వేయబడినప్పుడు బండలు బద్దలైనయట, కొండలు కేకలు వేసినాయట, సూర్యుడు అస్తమించాడట, ప్రపంచమంతా చీకటి కమ్మిందంట. అద్భుత కార్యాలే అన్ని ఆశ్చర్య కార్యాలే. ఆయన చూసినట్లయితే ఆయన కేక వేసినప్పుడట కొండలు, గుట్టలు
అన్ని కూడా దద్దరిల్లినాయి అంట. అప్పుడు భయంకరమైనటువంటి ఏం జరిగిందంట? భూకంపము జరిగిందట. ఎంత గొప్ప అద్భుత కార్యాలు చూడండి. అదే ఆ 27వ అధ్యాయంలో ఆయన 50వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త. యేసు మరలా బిగ్గరగా కేకేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి కింది వరకు రెండుగా చెనుగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడను. అన్ని అద్భుత కార్యాలే ఆయన చేసినవి, అన్ని ఆశ్చర్య కార్యాలే, అన్ని గొప్ప కార్యాలే చేసినవి. ప్రియులారా, ఆయన ఎక్కడుంటే అక్కడ అద్భుత కార్యం. ఆయన నీ ఇంటిలో ఉంటే నీ ఇంటిలో అద్భుత కార్యం, నీ హృదయంలో ఉంటే నీ హృదయానికి అద్భుత కార్యం, నీ గృహంలో ఉంటే నీ పనిపాటల్లో ఆయన ఉన్నట్లయితే అక్కడ గొప్ప అద్భుత కార్యం, గొప్ప ఆశ్చర్య కార్యం. ఆయన నీతో ఉంచుకుంటావా? నీ గృహంలో ఉంచుకుంటావా? ఎల్లవేళలా నీ హృదయంలో ఉంచుకుంటావా ఆయనను? నీ తలంపుల్లో ఉంచుకుంటావా ఆయనను? నీ ఆలోచనలో ఉంచుకుంటావా? ఈ కొద్ది సమయంలోనే ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ 2 గంటలు మనం గడుపుకుంటున్నామే. ఇంత సంతోషాన్ని ఆనందాన్ని ఎల్లవేళలా పొందుకోవాలంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఆ ధన్యతను పోగొట్టుకోవద్దని ప్రభువు మీకు నాకు అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన చూసినట్లయితే బండలు, భూమి వణికిందంట, బండలు బద్దలాయనంట. అద్భుత కార్యం జరిగిందంట. అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. సమాధులన్నీ తెరవబడినాయంట. చనిపోయినటువంటి వారు తిరిగి లేచారంట. ఆయన ముందే చెప్పాడు, నేను చనిపోతాను, నేను ప్రాణం నా అంతటి నేనే ప్రాణం పెడుతున్నాను, కాబట్టి నేను తిరిగి మరలా 3వ దినాన్న లేస్తానని చెప్పినటువంటి దేవాది దేవుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు. ముందుగానే చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త. 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగుననే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోనా ఎక్కడున్నాడంట? సాదృశ్యంగా తిమింగలము కడుపులో 3 దివారాత్రులు ఉన్నాడంట యోనా. ఆ సాదృశ్యం యేసయ్య ఉంటున్నాడు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి మరలా 3 దినాల్లో దీన్ని కడతానని సాదృశ్యంగా చెప్పినటువంటి దేవాది దేవుడు. ఆయన మాట చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత నన్ను వంచకులు సిలువ వేస్తారు, నేను తిరిగి 3వ దినాన్న లేస్తారని. అందుచేతని ఇక్కడ అంటున్నాడు 12వ అధ్యాయంలో, యోనాను మీరు జ్ఞాపకం చేసుకోండి, 3 దినాలు త్రిమింగళము చదువమ్మా ఎలాగునుండెనో అలాగుననే మనుష్య కుమారుడు ఎక్కడ ఎన్ని దినాలు ఉన్నాడంట చెప్పాలి? 3 రాత్రింబవళ్ళు భూగర్భములో దాయబడి ఉండెను. భూగర్భం దాసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. భూమిని సృష్టించినటువంటి దేవుడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాదుల్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సముద్రములు, మహాసముద్రములు సృష్టించిన దేవుడు, దానిలో ఉన్న జీవరాశులన్నిటినీ సృష్టించినటువంటి దేవుడు, సముద్రములో ఉన్న జీవరాశులకి తగిన కాలములను ఆహారం ఇచ్చి తృప్తిపరిచే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దాయబడ్డాడట భూగర్భములో 3 దివారాత్రులు. ముందుగానే చెప్పాడు. దాయబడిన తర్వాత పరలోకం నుండి దేవదూత దిగి వచ్చిందంట, ఆ బండను దొర్లించిందంట. దొర్లించినప్పుడు జరిగింది ఏంటంటే 28వ అధ్యాయము చదువుకుందాం. అక్కడ 3వ వచనం. అప్పుడు మహాభూకంపము కలిగెను, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడట వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రులు పరిచయుల కంట ముందే చెప్పాడంట, ఇదిగో నేను చనిపోతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని వాళ్ళకు గుర్తుకొచ్చిందంట. యేసయ్యను సిలువ వేసిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు అందరూ కలిసి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, ఈ వంచకుడు బ్రతికుండగా నేను చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, నేను తిరిగి మళ్ళా 3వ దినాన లేస్తాను అని మాతో చెప్పాడు. కాబట్టి ఒకవేళ తన శిష్యులే వచ్చి ఆయనను ఎత్తుకొని పోయి ఆయన లేచాడని ప్రచారం చేస్తారేమోనయ్యా,
కాబట్టి ఆ యొక్క రాజముద్రలు వేయాలి ఆ సమాధికి అని రాజు దగ్గర రాజాజ్ఞ తీసుకుని వచ్చి అక్కడ కావలి వారిని పెట్టినట్లుగా దేవుని వాక్యములో చూడగలం ప్రియులారా. చూడండి, ఆ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనం చదువుకుందాం. చూడండి అక్కడ, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పనని మాకు జ్ఞాపకం ఉంది అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గర అంటున్నారు ఈ మాటలు? రాజు దగ్గర అంటున్నారు. అయ్యా, ఈ వంచకుడు ఆయన లోక పాపాన్ని మోసుకొని దేవుని గొర్రె పిల్లని ఏమంటున్నారు? ఆయన వంచకుడు అని పిలుస్తా ఉన్నారు. ఈ వంచకుడు బ్రతికి ఉండగా ఈ విధంగా మాట్లాడాడయ్యా అని ఇక్కడ మాట్లాడుతున్నారు. జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కాటపటి వంచన మరీ చెడ్డదేగి అని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన స్థితిలో తెలుసా? చూసారా? ఆయన ఎక్కడుంటే అక్కడ భయం, ప్రజలందరికీ విభ్రాంతి, ప్రజలందరికీ ఎంతో భయాందోళనలు, భూకంపములు. అయ్యో ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని పంపించేవాళ్ళట యేసయ్యని. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడుంటే అక్కడ అద్భుత కార్యాలే, బండలు బద్దలైపోవటం, లేకుంటే ఆ భయంకరమైన భూకంపాలు రావటం, భయంకరమైన అద్భుత కార్యాలు, భయంకరమైన ఆశ్చర్య కార్యాలు, భయంకరమైన గొప్ప కార్యాలు ఆయన జరిగించే దేవుడు. కాబట్టి ఈ వంచకుడు తిరుగు లేస్తాడని పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పిలాతు అంటున్నాడు, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైన మట్టుకు ఆ సమాధిని భద్రముతో చెప్పాను. వారు వెళ్ళి ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని భద్రాలు చేసినా కానీ, ఎన్ని ముద్రలు వేసినా కానీ, ముద్రలను గెలిచిన దేవుడు, భద్రతను గెలిచిన దేవుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు, దయ్యాలను గెలిచినటువంటి దేవుడు, కయ్యాలను గెలిచినటువంటి దేవుడు, రాజులను గెలిచినటువంటి దేవుడు, సాతానుని గెలిచినటువంటి దేవుడు, సాతానుని శీఘ్రముగా పాదముల కింద చితక తొక్కినటువంటి దేవాది దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు, స్త్రీ సంతానము ద్వారా అనాది కాలములో చెప్పిన మాట. అక్కడే ఆది కాండంలో దమ్మట చదువు 3. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేయుదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మాడమ మీద కొట్టదు అని చెప్పాను. కాబట్టి సాతాన్ని గెలిచినటువంటి దేవుడు, సాతాను తలను చితక కొట్టినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవాది దేవుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలే. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసు మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కావలి వారేమో ఆ దూతను చూసిన వెంటనే ఎలా ఉన్నారంట? చచ్చిన వారే ఉన్నారు. మరి తన కోసం వెళ్ళినటువంటి ఆ స్త్రీలు మాత్రమో ఆ దూతను చూస్తే దూత అంటుంది, భయపడబాకండి అంటుంది. వీళ్ళు మాత్రం చచ్చిన వారి వలే లేరు. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా ఈ క్లుప్తమైనటువంటి మాటల్లో నీవు నేను మనం చచ్చిన వారము కాదు, క్రీస్తు యేసులో బ్రతికున్నటువంటి వారం, ఆయన్ను చూసేవారం, ఆయన మహిమను చూసేవారం, ఆయన అద్భుత కార్యాలు చూసేవారం, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసేటటువంటి వారం. కాబట్టి అలాంటి కృప మనందరికీ అనుగ్రహించబడేలాగిన ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని మాటలలో ఉన్నాయి. చూడండి, ఇంకా సిలువ వేయబడినటువంటి యేసు మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు.
రండి, ప్రభువును పండుకొనిన స్థలమును మీరు చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, సమాధిని జయించినటువంటి దేవుడు, సర్వాన్ని జయించి ఆయన తిరిగి లేచినటువంటి దేవాది దేవుని కుమారులుగా కుమార్తెలుగా నేను చేయబడినట్లయితే అలాంటి మహిమ, అలాంటి ప్రభావము నేను మనమందరం కూడా పొందుకొని ఆయన బిడ్డలుగా జీవించి ఆయన మహింపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు బహుగా మనల్ని దీవించి ఆశీర్వదించి ఇహమందును పరమందును దేవుని బిడ్డలుగా ఉండటానికి కృప చూపించే దేవాది దేవుడు, పరలోక వారసత్వాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి విధముగానే మనము కూడా పునరుద్ధానులమై దేవుని సన్నిధిలో యుగాలు కూడా ఆయనతో జీవించడానికి తన కృపను మనకి 2013 సంవత్సరాలకు పూర్వమే ఆయన నుండి దివి నుండి భూమికి దిగివచ్చి ఆ కార్యాన్ని నెరవేర్చి గొప్ప సంగతిని మన పట్ల జరిగించిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరచవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ దినాన అలాంటి కృప పొందుకొని మనమందరం కూడా దేవుని స్తుతించి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత మనమందరం కూడా కానుకలను సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృప మాతో ఉంచి ప్రభా, ఇంతవరకు మాట్లాడిన లేఖన సత్యాల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నా కోసం మా కోసం ఈ లోకంలోనికి వచ్చిన ఆయన ఆయా మరణాన్ని గెలిచినటువంటి దేవాది దేవుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు, పునరుద్ధానాన్ని గెలిచినటువంటి దేవుడు కాబట్టి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ ప్రభు అట్టి కృప మా అందరికీ కూడా అనుగ్రహింపచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటున్నందుకు కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రతి కుమారుని పేరు పేరున దీవించి ఆశీర్వదించి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని కృప మనందరికీ సదాకాలము తోడయ్యుండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం.